న్యూస్కి స్వాగతం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళకు హెల్పింగ్ స్పాట్ సంస్థ ఆర్థిక సహాయం అందించి వితరణ చాటుకుంది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళకు హెల్పింగ్ స్పాట్ సంస్థ ఆర్థిక సహాయం అందించి వితరణ చాటుకుంది. 1వ డివిజన్ పరిధిలోని పీకేఎం కాలనీకి చెందిన మాదిరెడ్డి రామలక్ష్మి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో హెల్పింగ్ స్పాట్ ఆమెకు అండగా నిలిచింది. మందుల వినియోగం కోసం ఆమెకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం సంస్థ అందజేసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు బత్తిన దాస్, సాతులూరి నాంచారయ్య, వంపుగడల చౌదరి, హెల్పింగ్ స్పాట్ ప్రతినిధులు సుకన్య, సాయి, శ్రీనివాస్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. హెల్పింగ్ స్పాట్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించడంలో ఇటువంటి పేద వర్గాల్లో డబ్బులు లేని వాళ్ళకి బ్లడ్ డొనేషన్లు కానివ్వండి, మరి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు బాగా చితికిపోయిన వాళ్ళు, అలాగే క్యాన్సర్ వ్యాధి ఉన్నవాళ్ళు, గుండె మార్పిడి చికిత్స గలవాళ్ళు, ఇటువంటి అనేక రకాల వ్యాధులు పడ్డ అందరూ కూడా ఈ హెల్పింగ్ స్పాట్ పెద్ద ఎత్తున సహాయ సహకారాలు చేస్తుంది. దానికి అనుగుణంగా ఈ రోజున 1వ డివిజన్ పీకేఎం కాలనీలో ఉన్నటువంటి మాదిరెడ్డి రాంబాబు గారి భార్య రామలక్ష్మికి క్యాన్సర్ వ్యాధి రావటం వలన వాళ్ళకి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే నేను ఒక మాట చెప్పగానే అన్నా మనం ఉన్నాం, సహాయం చేద్దామని చెప్పి ఈరోజు పీకేఎం కాలనీకి చెందిన రామలక్ష్మి గారికి హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ 20,000 అందించడం జరిగింది. అది రామలక్ష్మి గారు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ సంగతి తెలిపిన బత్తెన దాసన్న గారు మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే జనసేన ఎన్ఆర్ఐ స్పాన్సర్స్ నుంచి మరియు హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ సభ్యులు అండ్ స్పాన్సర్స్ నుంచి మొత్తంగా 20,000 అందించడం జరిగింది. ఈ కొంచెం మాత్రమైనా మేము ఆవిడకి ఇవ్వగలిగినందుకు సంతోషం. మాదిరెడ్డి నాగలక్ష్మి రామలక్ష్మి క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఈవిడికి హెల్పింగ్ స్పాట్ వారు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం జరిగింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న హెల్పింగ్ స్పాట్ వారికి. అయితే బత్తిన దాసు గారు ఆధ్వర్యంలో, అలాగే నాంచేరి గారు, అట్లాగే హెల్పింగ్ స్పాట్ వారికి సుకన్య గారికి, హెల్పింగ్ స్పాట్ జనసేన ఎన్ఆర్ఐ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సామాజిక సేవలో ఉత్తమ అవార్డులను అందుకున్న పలువురిని మానవతా స్వచ్ఛంద సంస్థ ఘనంగా సత్కరించింది. సామాజిక సేవలో ఉత్తమ అవార్డులు అందుకున్న పలువురిని మానవతా స్వచ్ఛంద సంస్థ ఘనంగా సత్కరించింది. యోగా ప్రక్రియను విస్తృత ప్రచారం చేస్తున్న మద్దాల చింతయ్య, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్టార్ కాలేజీ డైరెక్టర్ శ్రీరాములు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ద్వారా ఉత్తమ అవార్డులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో వారిరువురిని మానవతా స్వచ్ఛంద సంస్థ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, విద్యుత్ శాఖ డివిజన్ ఇంజనీర్ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. జలుబు, దగ్గు, తుమ్ములు, ఆయాసం వచ్చేది. నేను రైస్ మిల్ మిషనరీ రిపేర్ చేసుకుంటాను. ఒక 10 years దాకా చేశాను సార్. ఆ డస్ట్ అలర్జీలో డస్ట్ వెళ్ళిపోయి నాకు ఏంటంటే జలుబు, దగ్గులు, తుమ్ములు. ఏదైనా పని చేసేటప్పుడు చేయగాలి, లేదా తుడిసి చెయ్యి బ్లాక్ అయిపోయింది. నేను డాక్టర్ దగ్గర తిరిగితే ఐ డ్రాప్స్ వాడాను, నోస్ డ్రాప్స్ వాడాను, వైట్ రన్ అని చాలా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమి నాకు రిజల్ట్ కట్టదు. ఆఖరికి అప్పుడు అమ్మా సచ్చిమతి అన్నారు, బాబు ఈ కాస్ట్ లేదా నీకు పడదు, నువ్వు దయచేసి ఏదన్నా కానీ రాజు ప్రదేశానికి వెళ్తే నీకు సెట్ అవుతున్నారు. అప్పుడు నా మిస్సెస్ వాళ్ళ సిస్టర్ అవి హైదరాబాద్లో ఉంటుంటే అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళినప్పుడు వర్క్ సెట్ అయ్యింది. ఎప్పుడు వెళ్ళాను? వింటర్ టైంలో వెళ్ళాను. అక్టోబర్, నవంబర్లో వెళ్ళాను. మంచి టైం అంటే అసలు మన ముక్కు గొడ్లు కట్టుకుంది, జలుబు, దగ్గు, తుమ్ములు ఎక్కువ సీజన్. భక్తులు అద్భుతంగా ప్రసంగించడం, ఏ స్కూల్లో జరుగుతుంటుంది సార్, క్లాస్లో మంచి టీచర్ చెబుతుండే పిల్లలు ఎలాగంటారు, అలా ఇంత పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్నారు. సో చాలా బాగా జరిగింది, వెరీ నైస్. ఓకే అండి. అయితే ఈ ప్రశంస పత్రం కనుక ఒక చిన్న విశేషం ఉంది. మామూలుగా సన్మాన పత్రం గారు ఉంది. మన త్వరగా మద్దాల చింతయ్య గారికి ఒక బిరుదు ఇస్తున్నాం. అది ఈ నెల 26న వేడుక ఫంక్షన్ హాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు జగన్నాథ మందిరం నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 26న వేడుక ఫంక్షన్ హాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు జగన్నాథ మందిర నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వాసుదేవ గోశాలలో అతిథులచే గోమాత అలంకరణ, గోపూజ, మన్మోహన్ దాస్ హరినామ సంకీర్తన అనంతరం వేడుక ఫంక్షన్ హాల్లో వేద పారాయణం, కోలాటం, శ్రీకృష్ణ పూజ, హారతి, పుష్పాభిషేకం జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. అలాగే
విద్యార్థిని విద్యార్థులచే రాధాకృష్ణ వేషధారణ, ఉట్టి మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లపాటి వెంకటరావు, పల్లపాటి అభినవ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు గత కొన్ని సంవత్సరాలుగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. పూర్వం నుంచి కూడా మన బందర్లో గొడుగుపేట నుంచి ఎంతో వైభవంగా కొన్ని సంవత్సరాలు తరాలుగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. గత కొంతకాలంగా అవి పెద్దలు లేకపోవడం జరుగుతుంది, తగ్గింది. ఈలోపు మన సుబ్రహ్మణ్యం గారు వస్తాం, మళ్ళీ దాన్ని కంటిన్యూషన్గా వేడుకలు జన్మాష్టమి వేడుకలు ఎంతో చక్కగా బాగా చేస్తడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా రేపు సాయంత్రం 4 గంటల కాడి నుంచి ప్రారంభం. పిల్లలు వేషధారణలు, పెద్దలు మీటింగ్ కానివ్వండి, అన్నిటి గురించి కూడా భగవత్ కీర్తనలు అన్నీ జరుగుతాయి. పెద్దలు వస్తారు, మాట్లాడతారు, మంచి అన్నీ జరుగుతాయి. కాబట్టి మీరందరూ యాదవులు. మరి పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు గోవును పూజిస్తే సకల దేవతలను పూజించాయి. ఇదిలో భాగంగా మరి పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు గోశాల ద్వారా ఎన్నో గోదానాలు చేస్తూ మరి గో సేవలో తరించుతూ ఆయన గో ఉత్పత్తులను కూడా ప్రోత్సహిస్తూ అందరూ కూడా గో ఉత్పత్తులను వాడాలని చెప్పి మరి ఆయన సూచిస్తూ ఆ గో ఉత్పత్తులు ఎలా తయారు చేయాలో కూడా మరి మహిళలకు పెద్ద ఎత్తున శిక్షణలు ఇస్తూ మరి రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 45వ డివిజన్లోని వేడుక ఫంక్షన్ హాల్లో సాయంత్రం 4 గంటల నుంచి కూడా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా కోలాటం, వివిధ రకాల నృత్యాలు, ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా వేడుక కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, అలాగే ఎంపీ బాలశౌరి గారు, కొనకళ్ళ నారాయణ గారు, బండి జన్మాష్టమి సందర్భంగా మన పల్లపాటి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మన వేడుక ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా సాయంత్రం 4 గంటల నుండే ఈ కార్యక్రమాలు బిగిన్ అవుతాయి. కొన్ని సంవత్సరాల నుండి కూడా ఈ సాంప్రదాయాన్ని, ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విధానం గోరక్షణే మన రక్షణ అనే కార్యక్రమంతో ఈయన అనేకమైనటువంటి పూజలు చేయడం జరిగింది. రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 4 గంటల నుండి వేషధారణ, ఇక్కడ పూజా కార్యక్రమాలు, అలాగే అన్నదాన కార్యక్రమం, అదే ప్రసాద విచరణ అంతా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వైస్మ్యాన్ క్లబ్ ఆధ్వర్యంలో సర్కారు తోటలోని వృద్ధాశ్రమంలో హోమియోపతి మందులు పంపిణీ చేశారు. వైస్మ్యాన్ క్లబ్ ఆధ్వర్యంలో సర్కారు తోటలోని వృద్ధాశ్రమంలో హోమియో మందులు పంపిణీ చేశారు. వాతావరణ మార్పుల వల్ల వైరల్ ఫీవర్లు ప్రబలుతున్న క్రమంలో వృద్ధులు సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ఉండేందుకు హోమియో మందులను పంపిణీ చేసినట్లు వైస్మ్యాన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏ శ్రీనివాస్ వృద్ధులకు బీపీ, షుగర్ తదితర పరీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు, రాము, గణేష్, ధనలక్ష్మి, రాఘవయ్య, విజయ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈ రోజు స్థానిక సర్కారు తోటలోని వాసవి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఉచిత హోమియో మందులు పంపిణీ కార్యక్రమం జరిగినది. వైస్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. వృద్ధులను ఆదరించండి, వారి ఆశీస్సులు పొందండి. వాతావరణంలోని మార్పుల కారణంగా విషజ్వరాలు, డెంగ్యూ, జ్వరము, జలుబు, తలనొప్పి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ హోమియో మందుల పంపిణీ కార్యక్రమం జరిగినది. హోమియో మందుల వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించండి. కాచి చల్లార్చిన మంచినీటిని త్రాగండి. మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. వైస్మెన్ క్లబ్ సభ్యులు సమాజానికి సేవ చేస్తూ శాంతి, ప్రేమ, సౌహార్దతలు నెలకొల్పడమే పరమ లక్ష్యం. వ్యక్తిపరంగాను వృత్తిపరంగాను సామాజిక సేవలందిస్తూ జీవన సాఫల్యం పొందడమే వైస్మెన్ క్లబ్ సభ్యుల ముఖ్యోద్దేశం. ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. సర్వే జన సుఖినో భవంతు. సయ్యద్ పీర్ గారు వైస్మెన్ క్లబ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో సర్కారు తోటలో ఉన్నటువంటి శ్రీ శ్రీ వాసవి వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఇప్పుడు వచ్చిన వాతావరణ మార్పుల వల్ల అంటువ్యాధులు, డెంగ్యూ ఫీవర్లు, సైనసైటిస్లు, కామన్ కోల్డ్, ఇతరత్ర విషజ్వరములు రాకుండా ఉండేందుకు గాను ఉచితంగా మెగా హోమియోపతి వైద్య శిబిరము మేము కండక్ట్ చేసి వారి ఆధ్వర్యంలో ఉచితంగా హోమియోపతి మందులు
వృద్ధులకు శ్రీ వాసవి వృద్ధాశ్రమంలో మేము పంపిణీ చేశాము. ఇంతేకాకుండా మళ్ళా థైరాయిడ్, బీపీ, షుగర్ పరీక్షలు చేసి వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అయినది. వాసవి వృద్ధాశ్రమం యొక్క సభ్యులకు గ్రామాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని జనసేన నాయకుడు బండి రామకృష్ణ తెలిపారు. పల్లెల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ అన్నారు. ఉపాధి నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి ₹1 కోటి అభివృద్ధి పనులకు ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని జనసేన కార్యాలయంలోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సర్పంచి గల్లా తిమోతి, నాయకులు బొమ్మిసాని నరేష్, గడ్డం రాజు, జన్ను నాగరాజు, పినిశెట్టి వేణు, వడ్డీ చిరంజీవి, మోకా రవి, పామర్తి రాజేష్, హేమశ్రీ కుమారి తదితరులు పాల్గొన్నారు. చరిత్రలోనే ఎప్పుడు చూడనటువంటి, ఎందుకంటే ఒకే రోజు 13,326 గ్రామాల్లో నిర్వహించారు. ఆ గ్రామాల్లో నిర్వహించినటువంటి నిర్ణయాలు ఏంటంటే ప్రజలకి దగ్గరికి నాయకులు అలాగే అధికారులు వెళ్ళండి, వాళ్ళకు వచ్చే బెనిఫిట్లన్నీ కూడా చక్కగా వివరించండి అని చెప్పి డబ్బులు దగ్గర ప్రతి పంచాయతీకి యావరేజ్న ₹1 కోటి తగ్గకుండా కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఏంటంటే నీళ్లు ఆడబిడ్డలకు అందాలి, అలాగే రోడ్లు ఏర్పాటు చేయాలి, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి. అదే కాకుండా మరి అక్కడ ఉన్నటువంటి యువత ఖాళీగా ఉంటున్నారని చెప్పి గేదెలు, కోళ్ళు పెంపకం, అలాగే గొర్రెలు పెంపకం, అలా 36 పథకాలు దగ్గర పెట్టి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము నిజంగా కూడా మేము జనసేన పార్టీ తరఫున, కూటమి తరఫున ఈ రోజున పాలాభిషేకం చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడో దగ్గర 4-5 సంవత్సరాలు పడితే ఎన్ని నిర్ణయాలు అవుతాక అనుకున్నాం. 2 నెలల్లోనే కూటమి అంటే ఏంటో, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటో చూసి మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఎంత కష్టపడి తెలివిగా చేస్తున్నారో. ఫస్ట్ ఇచ్చిన మాట ప్రకారంగా ₹7,000 పెన్షన్ ఇచ్చారు. అనుకున్న రోజునే జీతాలు అందరికి ఇస్తున్నారు. అదే కాకుండా ఒక పంచాయతీ లేదు, తెలుగుదేశం పంచాయతీలకో జనసేన పంచాయతీలే కాదు, వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి 80% ఉన్నటువంటి గాంధీజీ ఆశయం నేడు కూటమి ప్రభుత్వంలో నెరవేరబోతోంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి గ్రామ సభలో ప్రజలకు, నాయకులకు, అలాగే అధికారులకు ఒక వారధిగా నిలిచి రమారమి 2,000 కోట్లపైనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేటాయించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇచ్చేటటువంటి నిధుల్లో మరి చొరవ చూపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజున వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న సమస్యలకి పరిష్కార మార్గంగా ఈ గ్రామ సభలు చాలా ఉపయోగపడతాయని చెప్పి మరి ఇవాళ రోజున మనం చూస్తూ ఉంటే 80% పంచాయతీలన్నీ కూడా వైసీపీలో ఉన్నప్పటికీ న్యాయపరంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులను కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తూ మరి ఆ పంచాయతీల అభివృద్ధికి మరి దోహదపడుతున్నటువంటి ఈ వ్యవస్థని మనందరం కూడా చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఎందుకంటే కక్ష సాధింపు లేదు, ఎన్నికల వరకే ఈ ప్రయత్నాలు తప్పితే ఎన్నికల తర్వాత అందరూ ఒకటే అనే నినాదంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మచిలీపట్నంలో జలజీవన్ మిషన్ కానివ్వండి, అమృత స్కీమ్ ద్వారా మచిలీపట్నం పరిధిలోని అన్ని ప్రాంతాలకు కూడా, నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాలకు కూడా ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చేటటువంటి ఏర్పాటును పార్లమెంట్ సభ్యులు అలాగే కొల్లు రవీంద్ర గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 13,326 పంచాయతీలకి ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి అక్కడ ఏదైతే ఉపాధి హామీ పథకం పనులేంటి, వాటి వేజెస్ ఏంటి, అలాగే వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ 36 రకాల కొత్త వర్కుల్ని వాటిలో ఇంక్లూడ్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా హర్షధ్వానాలతో పవన్ కళ్యాణ్ గారిని కొనియాడుతున్నారు. అందులో భాగంగా మచిలీపట్నం వేదికగా మేము మా జనసేన పార్టీ ఆఫీసులో మా ఇన్ఛార్జి బండి రామకృష్ణ గారు, అలాగే మా ఎంపీ గారైన బాలశౌరి గారు, అలాగే ఇక్కడ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, వీరందరి దీవెనలతో మేము ఈ రోజున పాలాభిషేకం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం దోచేసిన నిధులు ఏదైతే ఉందో ₹990 కోట్ల
14-15 ఆర్థిక సంఘం నిధులు మరి ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.